థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి బిగినింగ్ నుంచి కూడా అసలు ప్రెస్ మీట్ పెట్టకుండా, ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా, ఓన్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ న్యూస్ ఐటమ్స్గా చేసి చాలా చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సెకండ్, నేను మాట్లాడమంటే మాట్లాడతా, చెప్పరా. అండ్ ఈ సినిమాకి ముఖ్యమైన కారణం ప్రకాష్ రాజ్. థ్యాంక్ యూ ప్రకాష్. ఎందుకంటే ఆ సినిమా అప్పటికి నేను చూడలేదు, నాకు అలా సినిమా గురించి తెలీదు. తను నానా పటేకర్ చెప్పాడని చెప్పి చూసి ఇష్టపడి తను డైరెక్ట్ చేసి తను యాక్ట్ చేద్దామని తెచ్చుకుని ఆ మాటల సందర్భంలో ఏంట్రా అని అంటే, తను పోనీ ప్రకాష్ వైఫ్ మా సిస్టరు, తను అన్న చూసావా అంటే ఇంకా చూడలేదనంటే వీడు డిస్క్ ఇచ్చి చూడరా ఒకసారి ఏదైనా స్క్రీన్ ప్లే హెల్ప్ చేయ. నైట్ ఒక అప్పటికి మేమిద్దరం కొంచెం ఇదయ్యి నైట్ 12 సార్ మీరు నవ్వించకూడదు. సరే నైట్ 12:30, 1 o'clock స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా కళ్ళ ముందు నీళ్ళు కారిపోతున్నాయి. వాళ్ళందరూ ఏమేమి అంటున్నారో అది అన్నారో. అర్ధరాత్రి ఒక 3:30, 4 o'clock మెసేజ్ పెట్టాను, వదలొద్దురా ఈ సినిమా, మనకు కావాలి, మన సొసైటీకి కావాలి, నీకు నాకు పర్సనల్ పేర్లు డబ్బులు కాదు అంటే. మర్నాడు వెళ్ళినప్పుడు అన్నాడు, కాదురా నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, నువ్వైతే ఇలాంటి సబ్జెక్ట్స్ బాగా డీల్ చేయగలవు, ప్లస్ నన్ను బాగా డీల్ చేయగలవు అని అంటే, లేదు ఒకసారి కొంచెం ఆలోచించుకుని చెప్తానని చెప్పి దాన్ని మళ్ళీ చూసి చేసాం. చాలా నమ్మకంతో చేసాం. ప్రకాష్ క్యాలిబరు, ప్రకాష్ కెపాసిటీ అందరికంటే ఎక్కువగా నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఎలా ఉంటాడు ఏంటని. అది ఫుల్ పవర్ చూపించాడు ఈ సినిమాలో. తర్వాత బాగా స్ట్రగుల్ అయింది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి. ప్రకాష్ రాజు లాంటి వాడిని ఫేస్ మీద నువ్వు ఒక చెత్త నటుడు రా అని గట్టిగా అవ్వగలిగిన ఒక స్టేచర్ కావాలి. తర్వాత ప్రకాష్ రాజు లాంటి వాడిని చెంపదెబ్బ కొట్టే ఒక స్టేచర్ కావాలి. ఫస్ట్ ఈ రెండు కన్సిడర్ చేసి అది చెయ్యాలంటే ఎవరు అన్నప్పుడు రకరకాల కొంతమంది బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు అని అనుకుంటున్నాం ఇద్దరం, ఎవరిని చేద్దాం అని. ఒక రోజు సడన్గా అనిపించింది నాకు, వై నాట్ బ్రహ్మానందం గారు 40 ఏళ్ళుగా బ్రహ్మాండంగా మహానుభావుడు బ్రహ్మానందం గారి ఫాదరు ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో, ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టాలనిపించిందో, బ్రహ్మాండానికి ఆనందం ఇస్తున్నాడు 4 decadesగా. అండ్ మేము ఆన్ అండ్ ఆఫ్ క్షణానికి ఆయన మీద క్లాప్ కొట్టాను, సీన్ పేపర్ ఇచ్చాను. ఏంటి లేట్ అని నా మీద చిరాకుపడ్డారు, కాస్తారు అని అన్నాం. అక్కడి నుంచి డబ్బింగ్ థియేటర్, ఆ తర్వాత అలాగ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక లిటరేచరు, ఒక నాలెడ్జి, ఒక తెలుగు భాష ప్లస్ ఒక ఫిలాసఫీ, ఇవన్నీ చూసి ఈయన ఇదే కాదు ఇంకో టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు అని అనుకుంటూ ఒక చిన్న ప్రయత్నం చక్రంలో లాస్ట్లో ఒక ఫ్రస్ట్రేటెడ్ టికెట్ కలెక్టర్ ఆ రోజు వచ్చినప్పుడు, మేము ఎప్పటి నుంచో మనీ దగ్గర నుంచి ఆయనతో పరిచయం కాబట్టి డాడీ అంటూ ఉంటాం. డాడీ ఈ సినిమా రెగ్యులర్ ఇది కాదు, ఒకటే సీన్ ఉంది, మీరు మమ్మల్ని నవ్వించొద్దు, మేము తీసుకుంటాం అని చెప్పా. అలాగే నాన్న అని చెప్పి వచ్చారు. ఓకే, రామోజీ ఫిలిం సిటీలో ఫుల్గా రెగ్యులర్ ఆయన మేకప్ అదంతా వేసుకొస్తే మొత్తం తీయించేసి బట్టలను నలిపేసి స్వెట్ కొట్టి తల చెరిపేసి ఒక మామూలు కర్చీఫ్ నోట్లో ఇచ్చి చేతితో పట్టుకుని రండి అని చెప్పంటే, అంత ఇది కూడా నన్ను అసినేటర్ చూసిన బ్రహ్మానందం గారు కూడా ఈ హైట్స్ అంటే 1250 సినిమాలు మామూలు రికార్డు కాదు అది. 4 decades పాటు బ్రహ్మం అంటే మొన్న ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఆయన వాక్తో వస్తూ ఉంటే 2.5 crore వ్యూస్. అది బ్రహ్మానందం గారు అంటే. ఆయన ఎంత పవర్ఫుల్ అయ్యారంటే హిందీ సినిమాల్లో బ్రహ్మానందం గారు కావాలని తీసుకెళ్ళేవారు. అలాంటి ఆయన ప్లస్ పర్సనల్గా తెలుసు, ఆయన ఫిలాసఫీ కానీ ఆయన థాట్ ప్రాసెస్ కానీ, మల్టీ టాలెంటెడ్, ఒక స్కల్ప్టర్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక స్కెచ్ ఆర్టిస్టు. అందరూ కరోనా టైంలో వంటలు చేసుకుంటా ఇంట్లో కూర్చుంటూ ఉంటే ఈయన బొమ్మలు గీశాడు. వెంకటేశ్వర స్వామి బొమ్మ అద్భుతం అసలు పంపించారు. సో వై నాట్ అని. బట్ నేను కరెక్టా కాదని ఒక 2 days దాని మీద ట్రావెల్ చేసి ఆయన ప్రతి సీన్లో ఊహించుకుంటూ ఇది కరెక్టా టోటల్గా రీరేట్ చేసాం దీన్ని. ఒరిజినల్గా కుసుమాగ్రాజ్ అనే ఆయన ఒక సాహిత్య అకాడమీ విన్నరు. ఆయన 1970లో షేక్స్పియరన్ ఇన్స్పిరేషన్ తోటి కింగ్ లియర్ని
అడాప్ట్ చేసి స్టేజ్ యాక్టర్కి రాశారు. అది గత 40 సంవత్సరాలుగా మరాఠీలో సూపర్ హిట్ నాటకం అది. దాన్ని మహేష్ మంజ్రేకరు, నానా పటేకరు చేశారు. తర్వాత ఒకరోజు ప్రకాష్ షూటింగ్లోనే గోవాలో నాన్నని కలిస్తే దాని గురించి మాట్లాడాను. ఏంటి నాన్న ఎందుకు ఇలా చేశారంటే, నాటకంగా సూపర్ హిటర్ మనం ఏమీ ట్వీట్ చేయకూడదు, అందుకని యాస్టీస్గా తీయాల్సి వచ్చింది అని అనిపించింది. ఆ తర్వాత విచిత్రమైన కోఇన్సిడెంట్స్ ఈ సినిమాకి, ఆ తర్వాత చెప్తాను. అప్పుడు ప్రకాష్ తోటి సెకండ్ ఒపీనియన్ 2 రోజుల తర్వాత బాగుంటుంది నేను వెళ్ళొచ్చు, ధైర్యం సరిపోవాలి కదా, బీభత్సమైన కామెడీను ఆ కామెడీ కింగ్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ట్రాజడీ కింగ్ క్యారెక్టర్లో ఎలాగా అండ్ ఆ పట్ల హాస్పిటల్ సీను ప్రకాష్ రాజ్కి ధీటుగా ఒక మన దేశం గర్వించదగ్గ 5 అడుగుల నటుల్లో వాడొకడు, ఆడికి ధీటుగా ఒక యాక్టర్ చెయ్యాలి. ఆ తర్వాత సీన్ రాసుకున్నప్పుడు స్క్రిప్ట్లో అసలైన రంగమార్తాండవు నువ్వేరా అని ఒరిజినల్ రంగమార్తాండ చెప్తుంటే అది కన్విన్స్ అవ్వాలి ఎలాగా అని బ్రహ్మానందం గారు అయితే బాగుంటుంది అనుకుని ప్రకాష్ తోటి అప్పటికే 4-5 పేర్లు అనుకుంటున్నాం. ఒరే బ్రహ్మం ఎలా ఉంటారా ఇమ్మీడియట్ అలా నెక్స్ట్ సెకండ్ బ్రిలియంట్ అని చెప్పి ఫోన్ తీసి కొట్టేసాడు. ఒరే ఉండరా అని కాదు కొట్టేసి అన్నయ్య మేము వస్తున్నాం అప్పుడు ఎక్కడ ఉన్నాం ఇంటి దగ్గర ఉన్నానరా అంటే ఇద్దరం వెళ్ళాం. ఈ చాలా ఆప్యాయంగా ఎప్పుడు ఉన్నట్టుగానే ఆహ్వానించాడు ఇద్దరిని. ఏంటి అని అంటే ఇలా ఏదో అని చెప్పబోతుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది సినిమా చూడండి అంటే, చూడట్లేదు నాకు లైఫ్లో వన్ ఆఫ్ ది అంబిషన్స్ నీ డైరెక్షన్లో వీడితోటి ఒక సినిమా ఒక్క సీన్ అన్న చేయాలి. అంత ఓపెన్గా వచ్చి ఆ తర్వాత మొత్తం కొత్త 1250 సినిమాల తర్వాత ఒక శిఖరాగ్ర పొజిషన్లో ఉండి కూడా కొత్త కురోడ్లాగా, ప్లస్ నేను ఒక్కచోట ఎప్పుడైనా కొంచెం కంగారు పడుతూ ఉంటే నాన్న నన్ను వదలొద్దు, నువ్వు అందరినీ అంత పెడతావు నాకు కూడా పెట్టే, నో ప్రాబ్లం, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నా క్యారేజ్ నేనే తెచ్చుకుని కూర్చుంటాను, నాకు డబ్బులు కూడా అయిపోతుంది, రకరకాలే అసలు. సో అప్పుడు అలాగా బ్రహ్మానంద గారు వచ్చారు. సో షూట్ చేసేటప్పుడు హాస్పిటల్ సీను ఆ ఇంట్లో ప్రకాష్ని కొట్టే సీన్కి భూంచేయాలి అసలు, క్యారేజ్ మాకు పంపించాడు, మేము ఎదురు తినేవాడు, భోజనం కూడా లేకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగి. ఏంటంటే కాదు కదా నాకు ఆ లుక్ రావాలి, వాడు రాక్షసుడు ఉన్నాడు ఎదురుగా, బ్రహ్మరాక్షసుడు మీద పడిపోతాడు, ఇప్పుడు నేను ఆయన తట్టుకోవాలి, నాకు టెన్షన్గా ఉందని డాడీ కంగారు పడుద్ది అంటే చాలా కోఆపరేట్ చేశారు. అలాగే వీటి దగ్గర ఒక 500 చేసి ఉంటావు, ఒక 500 సినిమాలు అన్ని లాంగ్వేజ్లో చేసి మల్టీనేషనల్ యాక్టర్ అయ్యి ఉండి ఒక హైట్స్లో ఉన్న ప్రకాష్ రాజు ఆ బర్న్ట్ థియేటర్ సీక్వెన్స్ 3 days షూట్ చేసాం, క్లైమాక్స్ బిగినింగ్ అంతా. నాకు తర్వాత వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు 2వ రోజున, వీడికి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం, చూడకుండా ఉండలేడు, ఇంటికి వెళ్లకుండా ఆఫీస్లోనే పడుకున్నాడు సార్ రాత్రి సోఫా మీద అంటే అంత ఆవించుకున్నాడు దాన్ని. అంత తీసుకుని అంటే ఎక్స్ట్రాడినరీ మెమరీ పవరు ఎప్పుడు చెప్తూ ఉంటాడు అందరికీ, ఏం చేయాలో చెప్పు, ఎలా చేయాలో చెప్పద్దు, ఎంత దమ్ముండాలో మాట్లాడటానికి. సో అంత ఇంటిగ్రిటీ అంత పవర్ ఉన్న ఒక పవర్ హౌస్. ఇక థర్డ్ రమ్యకృష్ణ ఎవరు 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 అని ఇప్పుడు జనరల్గా రేవతి గారు, సుహాసిని గారు, రాధిక్ గారు, శోభన గారు, తబ్బు గారు వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తున్నా, ఎవరినరా అని అనుకుంటున్నా, ఎప్పుడు ఎవరేయాలరా అని. ఓన్లీ ఐస్ తోటి మ్యాజిక్ క్రియేట్ చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు అనుకుంటే ఎవరో సరదాగా అడిగాడు, ఎందుకురా అవాయిడ్ చేస్తున్నావు తల్లిని అన్నాడు. అమ్మో ఆవిడ మనం భరించినారా, ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ మీ అందరిని నేను బ్యాలెన్స్ చేయాలి చచ్చిపోతాను అంటే, సరేరా అని వదిలేశాడు. ఆ తర్వాత ఇంట్లో వరుసగా వీళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్స్, రెమ్యునరేషన్స్, టీము ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాయి. ఏంటి అంది అంటే ఇలాగా క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే, ఈ ఫోన్లో సెక్రటరీస్కి నేను చెప్తున్న క్యారెక్టరైజేషన్ విని అబ్బా నేను చేస్తా అంతే, అంత ఈజీ టప్పమంటే ఆవిడ వచ్చింది. నిజంగా నా వైఫ్ అని చెప్పడం కాదు, నా లైఫ్లో జరిగిన అతి గొప్ప సక్సెస్ నాకంటే రమ్యని పెళ్లి చేసుకోవడం. అది వరం, దేవుడిచ్చిన వరం. సో ఆవిడ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్స్కి వెళ్తా ఉంటే మన పుష్ప కాస్టింగ్ డైరెక్టర్ అనసూయని సజెస్ట్ చేసింది. అనసూయ బాగుంటుంది సార్ మీరు చెప్తున్నది, ఒక స్పైసీగా ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యింది, ఒక క్లాస్ ఉండి
ఒక ఆరా ఉన్న ఒక అమ్మాయి కోడల కింద కావాలి. ఆ అమ్మాయి మీద మనకు కోపం రాకూడదు. మనం ఆ అమ్మాయిని లవ్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం తను చేయాలి ఒక ఎడ్జ్, నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్. అంటే అనసూయ అనగానే చాలా బాగుంటుంది. కానీ మన ఈ సినిమాలకి చేస్తుందా అనసూయ? అవును, మనం భరించగలమా? అసలే ఫోన్లు బాగా కొడుతూ ఉంటుంది రోడ్డు మీద, ఎందుకు వచ్చి పేరుపై. అయితే ఇమ్మీడియట్గా లేదు, ట్రై చేద్దాం సార్, ఫోన్ నువ్వు అంటే నువ్వు అంటారా. సరే ఫోన్ చేస్తే 10 minutesలో వచ్చేసింది ఆఫీస్కి. మీరు అలా ఏం చెప్పొద్దు, నేను చేస్తాను. కాదు క్యారెక్టర్ అది లేదు, మీరు ఏం చెప్పొద్దు, నేను చేస్తున్నాను. సో నైస్ ఆఫ్ యూ. అండ్ రాహుల్ సిప్పిగంజ్, అలీరజా అండ్ ఆదర్శ్ బాలకృష్ణ, వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్లో రమ్య యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ 2 రోజుల ముందు వచ్చి మొత్తం అన్ని ఎపిసోడ్స్ నేను చూడాల్సి వచ్చింది. నేను చూడను ప్రోగ్రామ్. ఆవిడ చూస్తే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాలి, ఎలా చేయాలి. నాగార్జున గారిది ఏదో గ్యాప్ వస్తే అది చూస్తున్నప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆదర్శితో నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను. సో కానీ అక్కడ చూస్తుంటే దగ్గర దగ్గర 60 days 90 days 70 days ఆ కన్సిస్టెంట్గా అతను తట్టుకుంటున్న విధానం నచ్చింది, అతను ఓపిక నచ్చింది, అతని ఒక కలుపుకుపోయే ఒక నేచర్ నచ్చింది, ఒక సాఫ్ట్నెస్ నచ్చింది. ఆ భలే ఉన్నాడే, నేను చూడలేకపోయినా. నేను ఎప్పుడు కొన్ని విలన్గా చూసేవాడిని. బాగున్నాడే, కొడుకు కింద బాగుంటాడని అడిగితే రెచ్చగొట్టినారా, మాటలు బాగా రాస్తున్నావు, పాట రాస్తావు, అదే ఫస్ట్ ఫిల్మ్ తప్పమంటే రాసి ఇచ్చాడు. ఒక 5 minutes రాసి భలే ఉందని అనుకున్నా. అప్పుడు వీడు గుర్తొచ్చాడు, వీడైతే కరెక్టు. ఆ మట్టి ఉంది అడి దగ్గర, ఆ మట్టి వాసన ఉంది అన్ని పిలిపించి ఇలాగ నేను ఒక నటుడిని స్టార్ట్ అవ్వాలరా, పాట ఫార్మాట్లో వద్దు అంటే దాన్ని ఇమ్మీడియట్గా ఒక 9 చరణాలు 10 చరణాలు రాశాడు. ఊరి నీ ఎంతెందుకు రా, నేను ఏదో ఒక 4-5 చరణాలు అన్నాడు. లేదంటే దాని తర్వాత ఎవరు చెప్పాలి దీన్ని. జనరల్గా అంటే మంచి సింగరు, వాయిస్, డిక్షన్ అన్నీ బాగున్నాయని. కాదు నేను ఒక నటుడిని చెప్పేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఒప్పుకోవాలి వాడు ఒక నటుడు అని. అండ్ ఒక దశాబ్దాల పాటు మొత్తం జనరేషన్ అన్ని రకాలుగాను యూనివర్సల్గా అటాచ్ అయ్యి ఉండాలి, అట్రాక్ట్ అయ్యి ఉండాలి. అండ్ మంచి స్పష్టమైన గొంతు ఉండాలి. అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ గొంతులో ఓన్లీ వాయిస్లోనే ఎక్స్ప్రెషన్ చెప్పగలిగి ఉండాలి. ఈ చెప్తున్నంతసేపు తెలుగు సినిమాలో ఉండే మొత్తం యాక్టర్స్ని వేద్దామని అనుకున్నాం. సో వీళ్ళందరికీ మ్యాచ్ అవ్వాలి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మ్యాచ్ అవ్వాలి, నిజం కదా అని అనిపించాలి, అండ్ తడవ్వాలి. నిజంగా మనం ఒక నటుడు అంటే ఎప్పుడు బయట నుంచి చెప్పుకుంటూ ఉంటాం, ఒడ్డు పొడుగు బాగుంటాడు, కామెడీ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడు, డైలాగ్ బాగా చెప్తాడు, సెంటిమెంటల్ సీన్ బాగా చేస్తాడు. వీటిలన్నిటినీ మనం ఇమీడియట్గా ఓకే అవ్వాలంటే ఫస్ట్ వచ్చిన పేరు అన్నయ్య ప్రయాస. బట్ భయపడ్డాను. ఏంటన్నా వీటితో అన్నా బ్రిలియంట్ ఐడియా, చాలా బాగుంటుంది అంటే ఓయ్. సో వెళ్ళి అడిగితే ఆయన చాలా పెద్ద మనుషుడు. ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ 6-7 hours టైంలోనే చేశారు. ఆయన ఎక్సైట్ అయ్యారు ఆ పేపర్ చూడగానే, బ్రహ్మాండంగా ఉంటుందని. ఏంట్రా, సో దట్స్ అనదర్ గ్రేట్ పాయింట్. ఇకపోతే ఇళయరాజా గారు గాడ్, లిటరల్గా ఎవరిది చేద్దామని అనుకుంటే నేను ఇడు కూర్చుని మీ ఇద్దరం ఇళయరాజా గారి భక్తులం. రాజా గారు ట్రై చేస్తే ఎలా ఉంటుందిరా అన్నాడు. సరిపో బ్రహ్మాండంగా ఉంటుందా అంటే మీ ఇద్దరు వెళ్ళి కాలు మీద పడిపోయారు ఇమ్మీడియట్. ఏంట్రా అన్నాడు. ఇది సార్ అన్న, ప్రకాష్ అంటే చాలా ఇష్టం. సో ఆయన అలా వచ్చారు. ఇకపోతే మా గురూజీ ఇక్కడే ఉన్నారు మా అందరి మధ్యలో, శాస్త్రి గారు. ఆ పాట 1.5 years తగిలారు నాకు. నెలకు ఒక వర్డ్ చెప్తూ ఉండేవారు, నెలకు ఒక లైన్ చెప్తూ ఉండేవారు, ఎరా అలా ఉంది ఎలా ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్. దాన్ని రాజా గారి పాట ఇంకా అద్భుతం, అసలు ఒక్కొక్క హైట్స్ తీసుకెళ్ళిపోయాం. సో అది రాజకీయ నెలని కెమెరామెన్ కొత్తగా ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాం. బట్ ఆ తర్వాత మాకు జరిగిన లేట్ వల్ల 2 సినిమాలు చేసి చాలా బాగా చేశాడు. అలాగే ఎవ్రీబడి పేరు పేరున బ్రహ్మాండంగా చేశారు. ఒకటే నమ్మకం ఫస్ట్ నుంచి, నేను సినిమా స్టార్ట్ చేయడానికి ముందు మనల్ని మనం అమ్ముకోవాలా, మనల్ని మనం నమ్ముకోవాలా అనే ఒక డైలమా జరిగింది. మారిపోతుంది మొత్తంతో, కొత్త ట్రెండ్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. అంటే లేదు, మనం నమ్ముకోవాలి అంతే అనుకున్న టైంలో ఈ సినిమా వచ్చి పడింది. అది యూనివర్సల్ డిజైన్. అంటే మనం కరెక్ట్గా ఉంటే మనకు కావాల్సినవి వస్తాయి. సినిమా చూసినప్పుడు నేను మూవ్ అయ్యాను. నేను టీరీ
అయ్యాను, షేక్ అయ్యాను. ఒక రోజు చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో లోపల. నేను అయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు అవ్వరు, ఎందుకు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మన తెలుగు వాళ్ళకి వెళ్ళాలి, మన దాంట్లో ఉండాలి, అండ్ బ్రహ్మాండమైన యాక్టర్ ఉన్నాడు పక్కన అని ఈ 4 ఏళ్ల పాటు చాలా ఓపిక పట్టాను, చాలా ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్. లేదు ఇది అవుతుందని నేనే మురారిలో చెప్పినట్టు ఒక సంకల్పం అంతే, అది ఇచ్చాడు భగవంతుడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేమన్నా చెప్పాల్సింది? కోఇన్సిడెన్స్ ఏంటంటే, మహేష్ నట్ సామ్రాట్ ఒరిజినల్లో మహేష్ మంజ్రేకర్ డైరెక్టర్, మహేష్ మంజ్రేకర్ వైఫ్ ఈ వైఫ్ క్యారెక్టర్ చేసింది, మేధా మంజ్రేకర్ అని. మళ్ళీ అది ఇక్కడ రిపీట్ అయింది. ఇది ఆవిడే చెప్పారు, నేను కూడా అసలు ఆలోచించలేదా, మేధా మంజ్రేకర్ గారు చెప్పారు ఒకసారి కలిసినప్పుడు. దట్స్ ద స్వీట్ హ్యాపీ కోఇన్సిడెన్స్. థ్యాంక్ యూ. నేను ఇందాక నా వెల్కమ్ స్పీచ్లో